హలో హాయ్ ఫ్రెండ్స్. మేమైతే ఊరికి వచ్చినాము. ఊరికి రాగానే మా అల్లుడు చూడండి, చిన్నపిల్లలకి జామకాయలు కావాలంటే చెట్టు ఎక్కి జామకాయలు అయితే కోస్తున్నాడు. ఎందుకంటే మా పోటుగాడు స్పెషల్ ఇక్కడ. చిన్న పాప ఉందిగా, పోటుగాడు అని పిలుస్తాము. ఆమె వెరీ వెరీ స్పెషల్. తన కోసం ఏమైనా చేస్తారు. పోగానే మా బావగారు అయితే నాటుకోడి కోస్తున్నారు చూడండి. నాటుకోడి అలాగే జొన్న రొట్టెలు రెండు కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది. ఇక పిల్లలైతే ఇక్కడ మంచి ఎంజాయ్ చేస్తున్నారు. మా పోటుగాడితో ఆడుకుంటున్నారు. ఆమె అంటే అందరికీ చాలా ఇష్టం. ఇప్పుడైతే మా అక్క అక్కడ రొట్టెలు చేస్తుంది చూడండి, జొన్న రొట్టెలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. మన నాటుకోడి మీద సూప్తో కలుసుకొని తింటే సూపరు. అలాగే అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని ముచ్చట్లు కబుర్లు చిన్నపిల్లలతోటి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. మా ఊళ్ళో ఓటు కోసం ఆటో వెళ్తుంది. సరదాగా అందరం కలిసి ఊళ్ళో కూర్చొని ఇట్లా కబుర్లు చెప్పుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేశారా? ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్లో అయితే ఫైనల్గా పిండి వంటలు కూడా చేశారండి. మా ఖమ్మం డిస్టిక్లో అయితే మేము కారపూసలు అంటాం. మరి మీ ఏరియాలో ఏమేమి అంటారో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? నేనైతే ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను. చాలా క్రిప్సీగా టేస్ట్గా కరకరలాడే విధంగా వచ్చినాయి. చాలా సింపుల్గా అయితే చేసేసాము. సో మా ఆవిడైతే చేసుకుంటూ తింటుంది, తిండిపోతు లెక్క. చూశారు కదా. థ్యాంక్ యూ.